హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విఎక్స్ఐ సొల్యూషన్స్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 35,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డేటా ఎంట్రీ జాబ్స్ అండి ఇవి. ఫ్రెషర్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్లో కానీ వేరే ఛానల్లో కానీ ఏ ఛానల్లో అయినా చూసినా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని అమౌంట్ పే చేయమంటుంటారు. ఎటువంటి అమౌంట్ పే చేయకండి, దయచేసి చెప్తున్నాను. అమౌంట్ పే చేస్తున్నారు అంటే ఆ జాబ్స్ ఫేక్ జాబ్స్ అయి ఉంటాయి. కాబట్టి ఎటువంటి అమౌంట్ పే చేయకండి. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. లేదు అంటే మనకి ఒక ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రీగా. కానీ ఎటువంటి అమౌంట్ అయితే పే చేయకండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి పే చేయకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి విఎక్స్ఐ నుంచి ఒక గ్లోబల్ సొల్యూషన్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్కి సంబంధించి మనము ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు అయితే కావాలని చెప్పి అయితే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి జాబ్ హైలైట్స్ చూసుకున్నట్లయితే నైట్ షిఫ్ట్ ఉంటుంది వర్క్ అయితే, అలాగే మనకి రొటేషనల్ షిఫ్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుందనమాట. ఎటువంటి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉండదు, అంటే మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉండదండి. డైరెక్ట్ మనం ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. మనకి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 50 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 1 to 2.5 lakhs పర్ యానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఒక జాబ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్, ఫ్రెషర్స్, చార్ట్ సపోర్ట్, నాన్ వాయిస్ చార్ట్ ప్రాసెస్కి సంబంధించి మనకు ఉండడం అయితే జరుగుతుందనమాట. దీనికి టైమింగ్ వచ్చేసి మనకి 10th February నుంచి 14th February వరకు 10 AM to 1 PM వరకు అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ యొక్క అడ్రస్ మనకి పిన్ కోడ్తో సహా ఇవ్వడం అయితే జరిగింది. హైదరాబాద్ లొకేషన్ మాదాపూర్లో అయితే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క అడ్రస్లో. ఓకేనా? ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి అయితే చూసుకోండి. మనకి దానికి సంబంధించి ఎలా షిఫ్ట్, ఏ వర్క్ ఏం చేయాలి, దానికి సంబంధించి మనకి ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? వన్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్కి సంబంధించి అనమాట. దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 years కాలేజ్ ఎడ్యుకేషన్, అంటే ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా దాని పైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయి. ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోవచ్చు అనమాట. మంచి ఇంగ్లీష్ గ్రామర్ వచ్చి ఉండాలి, టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి, పర్ మినిట్ 40 words టైప్ చేయగలగాలి, 90% అక్యురసీ ఉండాలని చెప్పైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టైపింగ్ రాలేదు కానీ అప్లై చేసుకోకుండా ఉండకండి. టైపింగ్ ఏందండి, 30 days 1 hour ప్రాక్టీస్ చేసేస్తే మనకు వస్తుంది అనమాట. అదేం పెద్ద కథ అయితే కాదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మండే టు ఫ్రైడే అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మండే నుంచి ఫ్రైడే అయితే ఒక ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 10 AM to 1 PM లోపల అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే మనకి ఈ యొక్క అడ్రస్కి వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఇక్కడ కూడా చెప్పారు చూడండి, మళ్ళీ నో వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఇక్కడ వర్చువల్ ఇంటర్వ్యూ ఉండదు. మనకి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళవలసి అయితే ఉంటుంది. 2,50,000 per lakhs per annum అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఒక నైట్ షిఫ్ట్, ఒక రొటేషనల్ షిఫ్ట్ సంబంధించి అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి 4 rounds అయితే ఉంటాయి. 3 rounds అయితే ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్ఆర్ స్క్రీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి టైపింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఆపరేషన్స్ రౌండ్ అయితే ఉంటుంది. ఈ ఒక 3 rounds కంప్లీట్ అయితే 4th round ఇంకా ఆటోమేటిక్గా మనము కంప్లీట్ అయినట్లే అనమాట. మనము డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి అంటే ఏం లేదండి, అప్డేట్
అప్డేటెడ్ రెజ్యూమ్. ఓకేనా, అప్డేటెడ్ రెజ్యూమ్ ఈ మధ్య మీరు అప్డేట్ చేసుకున్న రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది. ఎప్పుడు రెజ్యూమ్ తీసుకెళ్తే మనకి అట్లా యాక్సెప్ట్ చేయరు అనమాట. ఓకేనా, అడ్రస్ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నాన్ వాయిస్కి సంబంధించి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అనమాట. గ్రాడ్యుయేషన్ ఏం అవసరం లేదు, మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్తున్నా, ఎటువంటి ఫీజు అయితే పే చేయకండి, ఎటువంటి అమౌంట్ పే చేయకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆ జాబ్స్ అని మన ఛానల్లో అయినా కాదు, వేరే ఛానల్లో అయినా పర్లేదు. మీరు జాబ్ చూసి అప్లై చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఏదో ఒకటి కాల్ చేసి మనకి మనీ అడుగుతుంటారు. మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తాము, ఎంత పే చేయండి అని చెప్పి. అటువంటి జాబ్స్కి అయితే ఫేక్ జాబ్స్ అండి. అటువంటి జాబ్స్కి ఎటువంటి ఫీజు అయితే పే చేయకండి, ఎటువంటి అమౌంట్ పే చేయకండి, దయచేసి చెప్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.